నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. క్షేత్రదర్శిని కార్యక్రమం ద్వారా ఏ గ్రహం ఎవరికి అనుకూలిస్తుంది, అంటే అనుకూలించినప్పుడు ఎట్లాంటి జాతకులుగా వారు మారుతారు, అనుకూలించకపోతే ఏం చేయాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక బుద్ధుడు గనక జన్మ జాతకంలో అనుకూలిస్తే ఎలా ఉంటారు, అనుకూలించకపోతే ఎలా ఉంటారు, ఏ క్షేత్రాన్ని దర్శించాలి వీళ్ళు? తప్పకుండా నాన్న. జాతకంలో బుధుడు పాత్ర చాలా చిన్నదని చెప్తారు గాని, ఆయన వహించే పాత్ర చాలా పెద్దది. బాబోయ్. చాలా మంది పొట్టి వాళ్ళని గట్టి వాళ్ళు అంటాం కదా, అలాంటి లక్షణాలు ఎక్కువగా బుధుడు ఒక అనుగ్రహం అలా. సో బుధుడు అనేది కరెక్ట్ గా యోగం లేకపోతే వాళ్ళకి చాలా మైనస్లే. సో ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ మారదాం. బుధుడు యోగిస్తే మంచి తెలివితేటలు. సో వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయంటే, మనకి ఏం కావాలో ఆ మాటలు మాత్రం చక్కగా మాట్లాడగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఏంటి, మంచి తెలివితేటల్ని, మంచి ఆకర్షణని, మంచి మాట తీరుని, సమయస్ఫూర్తిని, ఏ సమయానికి ఎప్పుడు ఏ పదం వాడాలో ఆ పదం కరెక్ట్గా వాడేటట్టుగా, కరెక్ట్గా మాట్లాడేటట్టుగా, బ్యాలెన్స్గా లైఫ్లో ఏ విషయాలు మాట్లాడితే బాగుంటుంది అనేది చాలా విషయాల్లో ఆయన చాలా హెల్ప్ ఉంటుంది బుధుడు ఒక అనుగ్రహం ఉంటే. సో చాలా మంది చూడండి, సినిమాలో డైలాగ్ బాగా అటాచ్ అయిపోతుంటాం మనం. అబ్బా ఇంత బాగా రాశారు, ఇంత బాగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా బుధుడు ఒక అనుగ్రహం ఉంటే వాళ్ళు ఇవి కథల్లో మాటలు, ఆ కథని అలా పండించగలుగుతారు. చిన్న విషయానైనా దాన్ని బాగా అనాలిసిస్ చేయగలుగుతారు, రాయగలుగుతారు. క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, బాగా రాస్తారు వీళ్ళు. తర్వాత మంచి మ్యూజిషియన్స్, మంచి తంత్ర మంత్ర యంత్ర శాస్త్రాల్లో నిష్ణాతులు. ఎందుకు అంటే వీళ్ళకి ఒక విషయం చెప్తే అది కొన్ని తంత్రాల్లో ఒక ముద్ర ఉంటుంది, ఆ ముద్ర మంత్రం రెండు కలిపి వేయాలి. చాలా మందికి అది మర్చిపోతుంటారు. సో అది యోగం లేకపోవడం వల్ల వీళ్ళు కరెక్ట్ గా గుర్తుపెట్టుకుని ఆ మంత్రం తంత్రం వేయగలుగుతారు. సో అలాంటి ఎక్కువ భక్తి ఉండడం అవసరం లేదు, ఆ బుద్ధుడు ఒక అనుగ్రహం ఉంటే వీళ్ళు ఆ చేయగలుగుతారు. అది జస్ట్ చూసి చెప్పేస్తుంటారు, మేము ఇది చేస్తామండి అని చెప్పేసి. చాలా మంది చూడండి, ఇప్పుడు మేము మ్యాజిక్ షోస్ చేస్తాం, ఇది మీకు మీ మనసులో ఏదో జస్ట్ ఇలా అనుకోండి, నేను చెప్తాను నెంబర్ అని. చాలా మంది టీవీ షోస్ లో వాటిలో కూడా రాసేస్తారు, నెంబర్లు రాస్తారు, ఇవి చేస్తారు. ఇవన్నీ వీళ్ళకి బుద్ధుడు ఒక అనుగ్రహం, కారకత్వం వల్ల వీళ్ళకి వస్తాయన్నమాట, యోగించే. సో ఇలాంటి ఆలోచనలు కలిగి సమయస్ఫూర్తితో కలిగిన విషయాలు ఎక్కువగా బుద్ధుడు అనుగ్రహం ఉంటుంది. తర్వాత డబ్బు, మనీ ఫ్లో అనేది వీళ్ళకి ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది, వాళ్ళకి సంపాదించడం వస్తుంది, ఆటోమేటిక్ గా వాళ్ళకి వస్తూనే ఉంటాయి డబ్బులు. ఎందుకంటే వాళ్ళు చేసే ఒక షోకి 10 మంది వెంట పడతాం, మాకు చెక్ చేయండి, మాది చేయండి. అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బుధుడు అనుగ్రహించకపోతే అతిగా మాట్లాడతారు, విసుగు వచ్చేస్తుంది ఆ మాటలు వింటే. అబ్బాయి ఏదో చెప్తారు సోది, ఒక్క విషయం కూడా మనకి ఒక పాయింట్ కూడా అందించలేదు. ఇంతసేపు మాట్లాడారు కానీ ఇందులో ఒక్క విషయమైనా మనకు అర్థమైంది అంటే, అర్థం అవ్వలేదండి, ఏం మాట్లాడారు అంటే, కానీ మాట్లాడాడు. యూజ్లెస్ టాక్స్ అవుతాయి, ఫుల్ గా ఉపయోగం ఉండదంట. ఎదుటి వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళకి ఉపయోగపడదు, ఎనర్జీ మొత్తం డౌన్ అవుతుంటుంది. ఇది వీళ్ళకి ఈ బుధుడు బాగాలేకపోతే. చాలా మంది బుధుడు బాగాలేకపోతే మాటలు కొంచెం సరిగా రావు. కొంతమంది నెత్తి, తర్వాత మూర్ఛ సంబంధించిన వ్యాధులు ఇలాంటివి రావడానికి కూడా బుధుడు బాగాలేకపోవడం, ఉన్నటువంటి ఫిట్స్ లా వచ్చి పిల్లలు పడిపోవడం కానీ ఇది కూడా. తర్వాత భయాన్ని, అమ్మో నేను మాట్లాడలేను, స్టేజ్ ఫియర్స్ చాలా మందికి ఉంటాయి. స్టేజ్ మీద మైక్ పట్టుకుంటే మొత్తం వణుకొచ్చేస్తుంది, వాళ్ళకి మాట్లాడలేరు. ఇవి కూడా బుధుడు ఒక కారకత్వమే. ఆయన అనుగ్రహం లేకపోతే ఆ టైంకి వాళ్ళకి ఏమి గుర్తుండవు, ఏం చెప్పాలో తెలియదు, భయం వస్తుంది, ఆందోళన వస్తుంది, పడిపోతారు. తర్వాత హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈ బుద్ధుడి. ఎందుకంటే ఆయన తృతీయ తర్వాత షష్టాధిపతి, అంటే మన న్యాచురల్ రాశిలో తృతీయ స్థానానికి మిథున రాశికి ఆయన అధిపతి, 6వ స్థానానికి కన్యా రాశికి అధిపతి ఆయన. ఈ రెండు కొన్ని ఏంటంటే ఆరోగ్య సమస్యలు, తర్వాత రిలేషన్షిప్ ముంచి మారుతాం 3వ స్థానం. సో రిలేషన్స్ ఫెయిల్ అవడానికి, అంటే వీళ్ళని ఎలా లెక్కేస్తారంటే ఒక మోసగాళ్ళ కింద. ఏవో మాటలు చెప్తారు కానీ ఒక్క పని కొన్ని చేతుల్లో ఏమి రాదు. సో అమ్మాయిలు వీళ్ళ మీద నమ్మకం ఉండదు, అలాగే అబ్బాయిలకి అమ్మాయిల మీద నమ్మకం ఉండదు. ఏమో మా ఆవిడ కరెక్ట్ గా ఇంటికి వస్తుంది, నాకు డౌటేనండి, నేను అందుకే ఎంక్వైరీలు పెట్టుకున్నాను, అందుకే లొకేషన్స్ పెట్టుకున్నాను అని చెప్తుంటారు చాలా మంది. అలాగే కొంతమంది హస్బెండ్స్ కి వైఫ్లు పెడుతుంటారు, మీ పక్కన ఎవరు అమ్మాయి వాయిస్ వినిపించింది ఏంటండి అని అడుగుతుంటారు, అనుమానం ఉంటుంది, పెనుబూదలా వెంటాడుతుంది వీళ్ళకి. సో ఇవన్నీ కూడా ఏంటంటే బుధుడు ఒక కారకత్వం తక్కువ లోపిస్తే ఇలాంటి విషయాలు ఊరికే భయపడతారు, ఊరికే అనుమానించేసుకుంటారు, ఊరికే ఊహించేసుకుంటారు. ఎందుకంటే బుధుడు యొక్క తత్వం ఏంటి,
ఏ విషయాలైనా ఏదో ఊహించేసుకున్న తత్వాన్ని పెంచేస్తారు. వాయుతత్వ ప్లానెట్స్ అనమాట ఇవి. సో ఏంటంటే గాలిలో వాళ్ళు ఊహించేసుకుంటారు. వాళ్ళు ఏమైనా ఫోన్ పెట్టి అంటే అది అక్కడ ఏం జరిగిందో అని ఊహించేసుకుని ఇంటికి వచ్చినప్పటికి తిడతారో కొడతారో ఏమంటారో అని భయపడి ఏదైనా చేసుకునే తత్వం కూడా ఈ బుధుడు ఒక కారకత్వం అనమాట. సో ఇలా ప్రతి ఒక్క విషయం ఆలోచించుకుని పోతే చాలా చెప్పుకుంటూ వెళ్ళాలి మనం. అంతుంది అంతుంది. రైట్. మరైతే యోగించాలి బుధుడు ఒకవేళ మాకు జాతకం లేదండి బట్ మీరు చెప్పినవన్నీ మ్యాచ్ అవుతూ ఉన్నాయి, బుధుడు బాగాలేదనేది అర్థమవుతుంది, మరి యోగించాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా బుధుడు ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలంటే స్థితికారకుడైన విష్ణుమూర్తిని పట్టుకోవాలి. ఎందుకంటే బుధుడు బాగాలేకపోవడం వల్ల ఏంటి నష్టాలు జరుగుతాయి. ఒకటి వీళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబిలిటీ ఉండదు. 2 ఆహారం తిన్నది డైజెషన్ అవ్వదు చాలా మందికి. సో ఏం తిన్నా వాళ్ళకి అసిడిటీ ఫామ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ రెండుటికి కారకుడైన ఎవరైతే ఉన్నారో నారాయణుడికి వీళ్ళు కొలవాలి. సో నారాయణుడి కొలవడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి, తర్వాత ఈ ఏదో ఊహించుకొని ఏదో జరిగిపోతున్న భయాల నుంచి బయటపడే అవకాశం ఒక్క విష్ణుమూర్తికే ఉంది. ఆయన తలుచుకుంటేనే వస్తుంది. సో అందుకని విష్ణు క్షేత్రాలను దర్శనం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ రోజు చేయడము, బుధవారం రోజు తప్పనిసరిగా తులసి దళాలతో విష్ణుని అర్చించడం, వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగం బుధుడొక్క యోగం కలిగే అవకాశం ఉంది. సో క్షేత్ర దర్శనాలకు వచ్చినప్పటికీ సత్యనారాయణ స్వామి అన్నవరం అక్కడికి వెళ్ళడం, అక్కడ సత్యనారాయణ వ్రతం చేయించడం, ఆ స్వామివారి దగ్గర వాళ్ళకున్న సమస్య చెప్పడం, అలా చేయించడం వల్ల అక్కడ నిద్ర చేయడం వల్ల వీళ్ళకి యోగాలు కలుగుతాయి. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం ఇంట్లో చేయించుకోవడం వల్ల కొంచెం ఆ బుధుడొక అనుగ్రహం బాగా కలిగి ఆ యోగాలన్నీ అందుతాయి. అంటే ఏంటి ఫైనాన్షియల్ గా వీళ్ళు కొంచెం స్టేబిలిటీ వస్తుంది. చాలా మంది డబ్బులు సంపాదిస్తారు కానీ డబ్బులు నిలబడవు, అప్పులు చేసేస్తుంటారు, అప్పులు తీర్చలేరు. ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇవి చేయడం వల్ల. సో ఎనర్జీస్ పాజిటివ్ పెరిగి చాలా బాగుంటుంది. సో బుధుడు ఒక క్షేత్రాల్లో దర్శనం చేసుకుని దండం పెట్టుకో, అంటే బుధు క్షేత్రాలు అంటే నవగ్రహాల క్షేత్రాలకు వెళ్ళడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం. తర్వాత కుంభకోణం అంటే బుధుడు ఒక క్షేత్రం సపరేట్ గా ఉంది. కుంభకోణంలో బుధుడు ఒక సపరేట్ దేవాలయం ఉంది. ఆయనకే విగ్రహ ప్రతిష్ట అది ఉంది శుభ్రంగా. అక్కడ కార్యక్రమాలు పూజలు ఉంటాయి. వెళ్ళి అక్కడ పాల్గొని ఆ పూజలు చేయించడం వల్ల బుధుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే బుధుడు ఒక యోగం లేకపోతే సమయానికి మనకి ఏ విషయం గుర్తురాదు. చాలా మంది ఇంటర్వ్యూస్కి వెళ్తారు, మర్చిపోతారు ఏ మాటల్లో. బాగా ప్రిపేర్ అవుతారు పరీక్షల్లో రాద్దాం అని, రాయలేరు, 0. సో ఏ విషయం చూసుకున్నా మన బుధుడు కావాల్సిందే. ఎందుకంటే మనం మాట్లాడాలన్నా, మనం చెప్పింది వినాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా బుధుడు ఒక అనుగ్రహం కావాలి. ఇవాళ రేపు మాటలు లేకుండా ఏ ఫీల్డ్ లేదు, అందరూ మాట్లాడాలి. సో ఖచ్చితంగా ఈ పనులు వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగం కలిగే అవకాశం ఉంది. ఏ విషయాలు మార్చుకోవాలండి వీళ్ళు జీవితంలో? ఖచ్చితంగా మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని హేళన చేస్తుంటారు అన్న. వీళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ అది. ఏంటంటే ఊరికే సరదాగా ఏడిపించడం, సరదాగా వాడికేం రాదు, వాడి సుత్తి, వాడికేం తెలియదు అని మాట్లాడుతుంటారు. తెలిసినా తెలియపోయినా వీళ్ళు మాత్రం అనేస్తుంటారు. బిల్డప్ కొంచెం ఎక్కువ ఇస్తుంటారు. అవన్నీ మానేయాలి. అవి మానేయడం వల్ల వీళ్ళు బాగుంటారు. తర్వాత ఈ ఇజ్రాయిల్ అంటారు వీళ్ళకి డబ్బులు వేస్తుండాలి. వాళ్ళకి డబ్బులు వేస్తుండాలి. ఎప్పుడు కనిపించిన వాళ్ళు తిట్టడం కానీ వాళ్ళు విసుక్కోవడం చేయకూడదు. తర్వాత గ్రహం కాబట్టి అవును. తర్వాత కుక్కల్ని, మూగజీవుల్ని తనడం, కాలుతో తోయడం కానీ కాలుతో తనడం కానీ చేయకూడదు. చాలా మంది తెలియక పో అని చెప్పి అంటారు. ఇంట్లో పెంచుకున్న కుక్కని బాగా చూసుకుంటాం, బయట కుక్క వెంట పడుతుంది జస్ట్ ఇలా అంటాం కాలుతోటి. అలాంటి పనులు కూడా చేయకూడదు. సో మోజీ వాళ్ళు బాధ పెట్టినా కూడా వాళ్ళకి బుధుడు ఒక అనుగ్రహం తగ్గిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన పని ఇవి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ఇక విష్ణుమూర్తి అంటే ఇంకా బోల్డ్ అన్ని క్షేత్రాలు చక్కగా వెళ్ళొచ్చు ఆనందంగా. తిరుపతి హ్యాపీగా, తిరుపతికి మించిన క్షేత్రం ఏముంటుంది? తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం. అద్భుతం అండి. బుధుడు అనుగ్రహం ప్రతి ఒక్కరు పొంది, బుద్ధికి కారకుడు కాబట్టి ఆ బుద్ధి బాగుండాలి. తప్పకుండా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.